ఈరోజు వాక్య ధ్యానము మీరు లోకానికి వెలుగు. ఈ మెసేజ్ పూర్తిగా మీరు వినాలంటే వీడియోలో వీక్షించగలరు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల ప్రార్థనా సమయానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనము లోకానికి వెలుగుగా ఎలా ఉండాలో నేర్చుకుందాం. దయచేసి మత్తయి 5:14-16 వరకు నాతో పాటు చదవండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటిలో నుండి వారందరికీ వెలిగించినట్లు దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడిన వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఆమేన్. వెలుగు యొక్క ప్రాముఖ్యత. యేసు ప్రభు మనల్ని లోకమునకు వెలుగు అని పిలిచారు. వెలుగు లేకపోతే చీకటి, చీకటిలో దారి కనిపించదు, ప్రమాదాలు జరుగుతాయి. మన చుట్టూ ఉన్న లోకం పాపంతో, నిరాశతో, బాధతో నిండిన చీకటిగా ఉంది. ఈ చీకటిలో దారి తప్పిపోతున్న వారికి, దేవుని ప్రేమ తెలియని వారికి మనము వెలుగుగా ఉండాలి. కీర్తన 119:105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. దేవుని వాక్యమే మనకు మార్గదర్శకము. ఈ వెలుగును మన జీవితాల ద్వారా ఇతరులకు చూపించాలి. ఉదాహరణ, చిన్న దీపము కూడా పెద్ద చీకటిని తరిమివేయగలదు. అలాగే ఒక చిన్న సత్కార్యము కూడా ఎందరి జీవితాలను ప్రభావితం చేయగలదు. కొండపైనున్న పట్టణము దీపస్తంభం, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. అలాగే దీపాన్ని కొంచెం కింద పెట్టరు, దీపస్తంభం మీదే పెడతారు. దీని అర్థం ఏమిటంటే మన జీవితాలు దాచబడినవి కావు. మనము చేసే ప్రతి పని, మన మాటలు, మన నడవడిక ఇతరులకు కనబడతాయి. దేవుడు మనకు ఇచ్చిన వెలుగును మనము దాచిపెట్టకూడదు. బహిరంగంగా, స్పష్టంగా, నిర్భయంగా ఆ వెలుగును ప్రకాశింపజేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:15. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఆచరణ. మీ వ్యక్తిగత జీవితంలో, కార్యాలయంలో, స్నేహితుల మధ్య, కుటుంబంలో మీరు ఎలా ప్రకాశింపచేయగలరు? నిజాయితీగా, నమ్మకంగా, ప్రేమతో వ్యవహరించడం ద్వారానే ఇది సాధ్యం. మీ సత్క్రియలను చూచి తండ్రిని మహిమపరచుట. మనుష్యులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మన తండ్రిని మహిమపరచబడాలి. మన క్రియలు మన గొప్పను చాటడానికి కాదు, దేవుని గొప్పను చాటడానికి. మనము చేసే మంచి పనులు, ఇతరులపై చూసే ప్రేమ, క్షమాగుణం, ఇవన్నీ దేవుని స్వభావానికి నిదర్శనం. గలతీయులకు రాసిన పత్రిక 5:22-23. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము, సాత్వికము. ఈ ఆత్మఫలాలను మన జీవితాల్లో కలిగి ఉండటం ద్వారానే మనము ఇతరులకు మంచి ఉదాహరణగా నిలుస్తాం. ఆలోచించండి ప్రియులారా, ఈరోజు మీరు ఎవరికైనా సహాయం చేయగలిగారా? ఎవరినైనా ప్రోత్సహించగలిగారా? ఒక చిరునవ్వుతో ఎవరికైనా ఆనందాన్ని ఇవ్వగలిగారా? మీ చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలడానికి మీరు ఏమి చేయగలరు? ముగింపు ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని వెలుగుగా ఉండమని పిలిచాడు. ఈ పిలుపును మన హృదయాల్లో నిలుపుకుందాం. ఈ రోజంతా మన వెలుగును ప్రకాశింపజేద్దాం. ఇప్పుడు మనము ప్రార్థిద్దాం. ప్రార్థన. కృపగల తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మేము లోకానికి వెలుగుగా ఉండాలని నీవు కోరుకుంటున్నావు. మాలో ఉన్న చీకటిని తొలగించి నీ ప్రేమను, నీ వెలుగును మా ద్వారా ప్రకాశింపజేసే కృపను ప్రసాదించు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ రోజంతా దేవుని వెలుగు మీకు